ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లాప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. సార్వత్రిక ఎన్నికలు స్వేచ్ఛగా శాంతియుతంగా నిర్వహించడమే లక్ష్యంగా పనిచేయాలని భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ రాష్ట్ర ఎన్నికల అధికారులకు సూచించారు. తెలంగాణలో లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాదు సమీపంలోని తుక్కుగూడ గ్రామంలో జనజాతర పేరుతో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రేపు బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో బదిలీలు జరిగిన 3 జిల్లాల కలెక్టర్లు, 5 జిల్లాల పోలీసు సూపరింటెండెంట్ల స్థానంలో కేంద్ర ఎన్నికల సంఘం నూతన నియామకాలు చేపట్టింది. స్వాతంత్ర సమరయోధులు, మాజీ ఉప ప్రధానమంత్రి బాబు జగ్జీవన్ రామ్ జయంతిని ఈరోజు దేశవ్యాప్తంగా సమతా దివస్గా జరుపుకుంటున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రాగల 24 గంటల్లో పలు ప్రాంతాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. వార్తల వివరాలు. త్వరలో జరగనున్న పార్లమెంట్, వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు స్వేచ్ఛగా, శాంతియుతంగా, హింసారహితంగా నిర్వహించడానికి పనిచేయాలని భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఎన్నికల యంత్రాంగానికి సూచించారు. ఎన్నికలకు సంబంధించిన వివిధ అంశాలపై నిన్న ఢిల్లీ నుండి రాష్ట్రాల ఎన్నికల అధికారులు, ఇతర అధికారులతో ఆయన దృశ్య మాధ్యమ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల్లో నగదు, మద్యం, మాదక ద్రవ్యాలు వంటివి ఓటర్లను ప్రభావితం చేయకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. తనిఖీల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించే బృందాలపై జిల్లా యంత్రాంగాలు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఓటర్లు స్వేచ్ఛగా వచ్చి నిర్భయంగా వారి ఓటు హక్కును వినియోగించుకునే ప్రశాంతమైన వాతావరణాన్ని పోలింగు కేంద్రాల్లో కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల యంత్రాంగంపై ఉందని అన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నాటి నుంచి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు 258 కోట్ల రూపాయల విలువైన నగదు, మద్యం, మాదక ద్రవ్యాలు, ఇతర విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో ఎండల తీవ్రతను ఎదుర్కొనే విషయంలో ప్రజలకు అవగాహన కల్పించాలని రాష్ట్రాలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది. ఢిల్లీలో నిన్న జరిగిన ఉన్నతాధికార సమావేశంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ఎండల తీవ్రతపై సమీక్షించారు. నీతి ఆయోగ్ అధికారులతో పాటు పలువురు వైద్య నిపుణులు ఈ సమావేశంలో పాల్గొని ఎండల పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రజల కోసం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను జారీ చేసింది. మంచినీటిని ఎక్కువగా తీసుకోవాలని, ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల మధ్య ప్రజలు, ప్రత్యేకించి వృద్ధులు, పిల్లలు ఇళ్లలోనే ఉండాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది. వేసవి దృష్ట్యా ఆంధ్రప్రదేశ్లో వివిధ తాగునీటి చెరువులను నింపేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో త్రాగునీటి సరఫరా పరిస్థితులు, ఉపాధి హామీ పథకం పనులపై వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో సంబంధిత శాఖల అధికారులతో ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ తాగునీటి అవసరాల దృష్ట్యా నీటి నిల్వ ట్యాంకులను పూర్తిగా నీటితో నింపేందుకు ప్రకాశం బ్యారేజ్ నుంచి ఏలూరు కాలువ, బందర్ కాలువ, రైవస్ కాలువల ద్వారా ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు జిల్లాలకు, బకింగ్హామ్ కాలువ ద్వారా గుంటూరు, బాపట్ల జిల్లాలకు రేపు నీటిని విడుదల చేస్తామని తెలిపారు. అలాగే నాగార్జున సాగర్ కుడి ప్రధాన కాలువ ద్వారా పల్నాడు, గుంటూరు, బాపట్ల జిల్లాలకు ఈ నెల 8 నుంచి 18వ తేదీ వరకు 10 రోజుల పాటు నీటిని విడుదల చేస్తామని జవహర్ రెడ్డి వివరించారు. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న లోక్సభ, శాసనసభ ఎన్నికలు రాష్ట్ర ప్రజల భవిష్యత్తును నిర్ణయిస్తాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. మేమంతా సిద్ధం పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న బస్సు యాత్రలో భాగంగా నిన్న 8వ రోజున తిరుపతి జిల్లా నాయుడుపేట, చింతరెడ్డిపాలెం తదితర చోట్ల జరిగిన బహిరంగ సభల్లో ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వం ప్రజల ఇళ్ల ముంగిటికి సంక్షేమ పథకాలను చేర్చిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో అమలు చేసిన సంక్షేమ పథకాలను దేశంలో మరే రాష్ట్రం అమలు చేయలేదని, రాష్ట్ర వ్యాప్తంగా 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలను అందజేశామని తెలిపారు. వెనుకబడిన వర్గాలకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిచ్చిందని జగన్మోహన్ రెడ్డి వివరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర నెల్లూరు జిల్లాలోకి ప్రవేశించింది. ఇలా ఉండగా యాత్రకు ఈరోజు విరామం ప్రకటించారు. రేపు ఉదయం తిరిగి యాత్ర ప్రారంభమవుతుందని, ఎల్లుండి సాయంత్రం కావలిలో బహిరంగ సభ నిర్వహిస్తారని పార్టీ వర్గాలు తెలియజేశాయి. ఆంధ్రప్రదేశ్లో బదిలీలు జరిగిన 3 జిల్లాల కలెక్టర్లు, 5 జిల్లాల పోలీసు సూపరింటెండెంట్ల స్థానంలో కేంద్ర ఎన్నికల సంఘం నూతన నియామకాలు చేపట్టింది. ఈ అధికారులు తక్షణమే విధుల్లో చేరాలని ఆదేశించింది. కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన అధికారులలో కృష్ణా జిల్లా కలెక్టర్గా డీకే బాలాజీ, అనంతపురం జిల్లా కలెక్టర్గా వినోద్ కుమార్, తిరుపతి జిల్లా కలెక్టర్గా ప్రవీణ్ కుమార్, ప్రకాశం జిల్లా ఎస్పీగా సుమిత్ సునీల్, పల్నాడు ఎస్పీగా బిందు మాధవ్, చిత్తూరు ఎస్పీగా మణికంఠ చందోలు, అనంతపురం ఎస్పీగా అమిత్ బర్దార్, నెల్లూరు ఎస్పీగా ఆరిఫ్ హఫీజ్, గుంటూరు ఐజీగా సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఉన్నారు. ఆకాశవాణి
ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఖచ్చితమైన సమాచారం, నిష్పాక్షికమైన విశ్లేషణలు, విశ్వసనీయ వార్తా ప్రసారాలకు వేదిక ఆకాశవాణి. దేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక అంశాలకు సంబంధించిన నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ను, news-on-air.gov.in వెబ్సైట్ను, ట్విట్టర్లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ను వీక్షించండి. తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ను వీక్షించండి. స్వాతంత్ర సమరయోధులు, మాజీ ఉప ప్రధానమంత్రి బాబు జగ్జీవన్ రామ్ జయంతిని ఈరోజు దేశవ్యాప్తంగా సమతా దివస్గా జరుపుకుంటున్నాం. దేశ ప్రజలందరూ బాబూజీగా పిలుచుకునే జగ్జీవన్ రామ్ ప్రస్తుత బీహార్ రాష్ట్రంలోని చాంద్వా గ్రామంలో 1908 ఏప్రిల్ 5వ తేదీన జన్మించారు. విద్యాభ్యాసం అనంతరం స్వాతంత్రోద్యమంలో పాల్గొని పలుమార్లు జైలుకెళ్లారు. స్వాతంత్ర్యం అనంతరం పండిట్ జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఏర్పడిన జాతీయ ప్రభుత్వంలో ఆయన అతి చిన్న వయసులో కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించి కార్మిక రంగానికి ఎనలేని సేవలు అందించారు. కమ్యూనికేషన్, రవాణా, రైల్వే, ఆహార, వ్యవసాయ, రక్షణ, నీటిపారుదల శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వహించి దేశానికి సేవలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో అవనిగడ్డ, రైల్వే కోడూరు శాసనసభ స్థానాలకు జనసేన పార్టీ నిన్న అభ్యర్థులను ప్రకటించింది. జనసేన పార్టీ సీనియర్ నేతలతో ఆ పార్టీ అధ్యక్షులు కె. పవన్ కళ్యాణ్ చర్చించిన అనంతరం ఈ 2 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. అవనిగడ్డ శాసనసభ స్థానానికి మండలి బుద్ధప్రసాద్, రైల్వే కోడూరు స్థానానికి అరవ శ్రీధర్ పేరును ఖరారు చేసినట్టు జనసేన పార్టీ వర్గాలు తెలిపాయి. తెలంగాణలో లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ సమీపంలోని తుక్కుగూడ గ్రామంలో జనజాతర పేరుతో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రేపు బహిరంగ సభ నిర్వహిస్తోంది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, పార్టీ సీనియర్ నాయకులు రాహుల్ గాంధీ తదితరులు ఈ సభలో పాల్గొంటున్నారు. సభా నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న హైదరాబాద్లో జరిగిన సమావేశంలో సమీక్షించారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాలంటీరు వ్యవస్థను కొనసాగిస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్. చంద్రబాబు నాయుడు వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో నిన్న నిర్వహించిన ప్రజాగళం సభలో ఆయన ప్రసంగిస్తూ వాలంటీరు వ్యవస్థకు తాము వ్యతిరేకం కాదని, కానీ ఏ రాజకీయ పార్టీకి మద్దతు ఇవ్వవద్దని కోరుతున్నామని అన్నారు. వాలంటీర్లు ప్రజలకు సేవ చేయాలని, పింఛన్ లబ్ధిదారులు ఎండలో ఇబ్బందులు పడకుండా సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి పింఛన్లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు నాయుడు కోరారు. వాతావరణం. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రాగల 24 గంటల్లో పలు ప్రాంతాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు 109 మండలాల్లో తీవ్ర వడగాలులు, 206 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. రేపు 115 మండలాల్లో తీవ్ర వడగాలులు, 245 మండలాల్లో వడగాలులు వీస్తాయని పేర్కొంది. నిన్న నంద్యాల జిల్లా చాగలమర్రిలో 44.1 డిగ్రీలు, వైఎస్ఆర్ జిల్లా చిన్న చెప్పల్లిలో 43.9 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అటు తెలంగాణలో ఈరోజు రేపు వడగాలులు వీస్తాయని, ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. అన్ని జిల్లాల్లో దాదాపు 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నల్గొండ జిల్లా నిడమనూరులో అత్యధికంగా 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మధ్యాహ్నం వేళ వృద్ధులు, పిల్లలు బయటకు వెళ్లరాదని వాతావరణ శాఖ సూచిస్తోంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సార్వత్రిక ఎన్నికలు స్వేచ్ఛగా, శాంతియుతంగా నిర్వహించడమే లక్ష్యంగా పనిచేయాలని భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ రాష్ట్ర ఎన్నికల అధికారులకు సూచించారు. తెలంగాణలో లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాదు సమీపంలోని తుక్కుగూడ గ్రామంలో జనజాతర పేరుతో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రేపు బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో బదిలీలు జరిగిన 3 జిల్లాల కలెక్టర్లు, 5 జిల్లాల పోలీసు సూపరింటెండెంట్ల స్థానంలో కేంద్ర ఎన్నికల సంఘం నూతన నియామకాలు చేపట్టింది. స్వాతంత్ర సమరయోధులు, మాజీ ఉప ప్రధానమంత్రి బాబు జగ్జీవన్ రామ్ జయంతిని ఈరోజు దేశవ్యాప్తంగా సమతా దివస్గా జరుపుకుంటున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రాగల 24 గంటల్లో పలు ప్రాంతాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.